హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ లాగ్స్. ఏంటక్కో మిర్చి బజ్జీలు గులాబ్ జాములు చూపిస్తున్నావు, ఏంటి స్పెషల్, ఏంటి ఇన్ని గానం అని అనుకుంటున్నారేమో. ఇది అదేం లేదండి, నాకు అయితే ఈరోజు ఆర్డర్ వచ్చేసింది. ఈ ఆర్డరు ఎలా ఎలా వచ్చింది ఏంటి అన్నది, ఎలా చేశాను మొత్తం చూపిస్తాను. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ప్రసన్న గారు మీరు ఎలా చేస్తున్నారో అసలు అని, ఇంత క్వాంటిటీలోని మీరు ఒక్కరే చేస్తున్నారా, ఇంకెవరైనా ఉంటారా హెల్ప్ అని అడుగుతున్నారు. నాకైతే ఎవరి హెల్ప్ ఉండదండి, నేను ఒక్కదాన్నే చేసుకుంటాను. ఆర్డర్ రాగానే ఏం కావాలో అవన్నీ తెచ్చుకుంటాను. నేనే వెళ్ళి బయటికి వెళ్ళి తెచ్చుకొని కావాల్సినవి అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకుంటాను. ముందు రోజే అన్నీ రెడీ పెట్టుకున్నాక నెక్స్ట్ డేకి ఇలాగైతే చేసి ఇచ్చేస్తాను. కానీ ఇదైతే మాత్రం నాకు వచ్చేసి అప్పటికప్పుడు వచ్చిన ఆర్డర్ అండి, ఇంకా తప్పలేదు. ఏంది అనుకుంటున్నారా, మా పిల్లల స్కూల్ నుంచి అయితే టీచర్ గారికి కాల్ చేసి, మేడంది బర్త్డే ఉంది ఈరోజు, మాకు 85 గులాబ్ జాములు 85 మిర్చి బజ్జీలు కావాలి మేడం, చేసిస్తారా అని అడిగారు. సరే మేడం చేసిస్తానని చెప్పి అన్నాను. సరే ఎప్పుడుకో అని అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు కాల్ చేశారు, 11:30కి కాల్ చేశారు. 2:30 లోపల ఇచ్చేయాలి మేడం అని అన్నారు. సరే అయితేనే చేసిస్తానని చెప్పేసి ఒప్పుకున్నాను కదా అని చెప్పి ఇంకా బ్యాగ్ ఇచ్చుకుని బయట నుంచి ఇంటికి బయటకు పరిగెట్టానండి. మార్కెట్కి వెళ్ళి మిర్చి బజ్జీల కోసం తిరిగాను. ఒక 5-6 షాపులు తిరిగితేనే కానీ నాకు ఎక్కడా దొరకలేదు. లాస్ట్కి ఫైనల్గా ఒక షాప్ అయితే దొరికింది. అమ్మయ్య దేవుడా బతికిచ్చినావో, ఇక్కడైతే దొరికినాయి అని చెప్పేసి గబగబా ఇంకా మిర్చీలు అలాగే గులాబ్ జామున్ కావాల్సినవి అన్నీ తీసుకుని అయితే ఇంటికి వచ్చేసినప్పటికీ 12:30 అయిపోయిందండి. 12:40 అయినాక ఫస్ట్ నేను చేయవలసింది గులాబ్ జామున్ పిండి తడుపు పెట్టుకుని పక్కన పెట్టుకున్నాక గులాబ్ జామున్కి కావాల్సింది పాకం కాబట్టి పాకం కూడా పెట్టేసుకున్నాను. ఈ పాకం వచ్చేసి గులాబ్ జామున్కి నేను బెల్లం వేసానండి. బెల్లము అలాగే కొంచెం పంచదార వేసి రెండు కలిపి చేశానమాట ఈ గులాబ్ జాములు. బెల్లంతో కూడా చాలా బాగుంటాయి. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. బెల్లం గులాబ్ జాములు అయితే మాత్రం సూపరు. పంచదార తినలేని వాళ్ళకి బెల్లం ఎక్కువ తింటారు కదా, అలా బెల్లంతో అయితే ట్రై చేయండి. గులాబ్ జామును సూపర్ ఉన్నాయి టేస్ట్. టీచర్లు కూడా అందరూ తిని చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా వచ్చినాయి అని చెప్పి అన్నారు. మెసేజ్లు అయితే పెట్టారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలా అనగానే. ఇక్కడ వచ్చేసి నేను మిర్చి బజ్జీలకి శుభ్రంగా మిర్చీలన్నీ కడిగేసి పక్కన పెట్టేశాను. మా పిల్లలిద్దరూ నిన్న ఇంట్లోనే ఉండే, అయితే పిల్లలిద్దరూ కూడా, ఒక బాబు చిన్నోడేమో కట్ చేసేసి లోన గింజలన్నీ తీసేశారు, పెద్దోడేమో లోన స్టఫింగ్ పెట్టాడు. స్టఫింగ్ పెట్టినప్పటికీ ఈ లోపల నేనేం చేశానంటే మిర్చికి కావాల్సిన పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను. ఇలా కలిపేసుకుని మిర్చీలు అయితే వేసేసాను. చాలా పెద్దగా ఉన్నాయండి, పొడవు, కానీ అది ఇలా ముంచి అయితే అవ్వట్లేదని చెప్పేసి సరే అని చెప్పేసి ఒక పెద్ద లోటా తీసుకుని లోటాలో వేసుకుని శనగపిండిని మిర్చి ఎంత పొడవైతే ఉందో అంత పొడవు లోటా పెట్టుకుని ఆ లోటాలో ముంచుకుని అయితే వేసుకున్నాను. నిజంగా చాలా బాగా వచ్చినాయి అని అనగానే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఒక్కదాన్నే చేసుకుంటానండి. నన్ను చాలామంది అడిగే క్వశ్చన్స్ అయితే ఇవేనండి, ఎలా చేస్తున్నావు ఏంటి అని అంటారు. నేనైతే ఒక్కసారి అనుకున్నాను చెయ్యాలి అని అనుకున్నానంటే చేసేస్తానండి. అంటే ఇది ఇంత టైం పడుతుంది కదా, చేయలేమేమో అని అనుకోకుండా చేయగలుగుతాను అని ఒకటి గట్టిగా అనుకున్నానంటే మాత్రం ఖచ్చితంగా చేస్తానండి. అలాగే అనుకునే చేశాను. నేను ఎలాగైతే సాధించాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒకటి చూపించాలి అని చెప్పేసి నా టాలెంట్ నేనైతే బయట పెట్టుకోవాలని అయితే నేను చేసుకుంటున్నాను. నాకు నిజంగా ఇది ఇలా చేసుకోవడంలో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది ఏమి చేయకపోతే అంటే డల్గా ఉన్నట్టు, ఏదో కోల్పోయినట్టుగా బాధ అనిపిస్తుంది నాకు. ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇట్లా ఇంత క్వాంటిటీలో చేయగలుగుతున్నాను అంటే నిజంగా చాలా హ్యాపీ. అలాగే వంటలు కూడా చేస్తానండి. వంటలన్నీ కూడా ఆర్డర్స్ తీసుకుని బర్త్డే పార్టీలు, కిట్టి పార్టీలకి కానీ, ఫంక్షన్స్, పూజలకి కానీ, వ్రతాలకు కానీ, పెళ్ళిళ్ళు, చిన్న ఫంక్షన్స్కి మినిమము ఒక 100 నుంచి 150 మందికి వరకు అయితే నేనైతే వండేస్తానండి. నేనే వండిస్తాను. నాకు అప్పుడు ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఒక 2 మనుషులు నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే నేను వండేసుకుంటాను అనమాట. మొత్తం అన్ని వంట అయితే నా చేతుల మీద నడుస్తుంది. మళ్ళీ టేస్ట్ మారిపోద్దేమో అన్న భయం అండి. ఏదైనా కానీ కరెక్టే కదా, ఒకళ్ళ చేతిలో నుంచి ఒకరికి వెళ్ళిందంటే అది మారిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. యాజ్ ఇట్ ఈజ్ అలా రాదండి. అది మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే నమ్ముతాను. ఒకళ్ళ చేతి వంట ఒకరికి అయితే రాదు. యాజ్ ఇట్ ఈజ్ ఎంత చెప్పినా ఎంత చేసినా కూడా మనకు ఆ టేస్ట్ అయితే రాదు వాళ్ళు వండినట్టుగా. అలాగే నేను కూడా మా అమ్మ వండిని కొన్ని రెసిపీ
రెసిపీస్ నేను ట్రై చేసినా కూడా నాకు అవి రావు. మా నాన్న కానీ మా అమ్మ కానీ వండినప్పుడు నేను ఎంత అలా ట్రై చేసిన దగ్గరుండి నేర్చుకున్నా కూడా రాదు. ఎందుకంటే అమ్మ చేతి వంట అమ్మదే, మన చెయ్యి వంట మనదే. ఇలాగైతే నేను గులాబ్ జామున్లు మిర్చి బజ్జీలు అయితే చేసేసాను. దీని రెసిపీస్ ఎలా చేశాను ఏంటి అన్నది కావాలి అంటే కామెంట్ చేయండి. నేను దాని రెసిపీస్ అయితే మెసేజ్ కామెంట్ పెడతాను, చూసేయండి. ఈ వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాగే నేను కొత్త వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. మీ ప్రేమాభిమానాలు మాత్రం నా పైన అలాగే దయ చూపియండి. అలాగేనా ఇంకా వీడియోకి అయితే బాయ్ చెప్పేస్తున్నాను. ఎండింగ్ ఇంకా అయిపోతుంది. నేను మిర్చి బజ్జీలు కూడా అయిపోయినాయి. 85 మిర్చి బజ్జీలు, 85 గులాబ్ జామున్లు లెక్క పెట్టి మరి ఆ బౌల్లో వేసేసి ఇంకా తీయకూడదని చెప్పి కరెక్ట్గా ఏ బౌల్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నానో పంపించడానికి అదే బౌల్లోని గులాబ్ జాములు అయితే వేసేసానండి. పైన అలాగా కొంచెం నెయ్యి కూడా వేసి మంచిగా కొంచెం లైట్గా మూత అయితే పెట్టాను. గులాబ్ జాములు నిజంగానే చాలా బాగున్నాయండి టేస్ట్. కానీ మేమాలకి అయితే తెలియదు నేను బెల్లం వేసాను అనుకోవట్లేదు, పంచదార అనుకుంటున్నారేమో. నిజంగా తిని చాలా బాగున్నాయని చెప్పి మెసేజ్ పెట్టారు. నాకు అది మెసేజ్ చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. టీచర్స్ అంటే స్టేటస్ పెడితే స్టేటస్లో కూడా చాలామంది మెసేజ్ చేశారు, ఇంత క్వాంటిటీలో ఎలా చేయగలుగుతున్నావు అని. అలాగే నేను అనుకున్నానంటే చేస్తానండి. ఇక్కడ మా సొసైటీలో కూడా స్టాల్స్ పెడుతుంటే ఎక్కువ కంపల్సరీ మిర్చి బజ్జీలే వేస్తాను ఎక్కువ. నేను నా స్టాల్లో కంపల్సరీ మిర్చి బజ్జీ ఉంటుందన్నమాట. ఇలాగే నేను ఒకటి చేసుకుంటానే ఉంటానండి. ఇంట్లో ఉంటూ ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ. ఇది ఇక్కడ వచ్చేసి లోటాతో వేస్తున్నాను చూడండి. ఫస్ట్ వేసేటప్పుడు మా పిల్లలు కొంచెం బిజీగా ఉన్నారు. ఇంకా వీళ్ళు సరే తీద్దామని చెప్పి ఒక షార్ట్ వీడియో అయితే తీద్దామని చెప్పి తీశాను. చూసారు కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి అయితే నేను యాడ్ చేస్తాను చూడండి. సార్ అయితే గులాబ్ జామున్ గురించి మెసేజ్ పెట్టారు, అలాగే టీచర్ గారు కూడా పెట్టారు చూడండి. థ్యాంక్ యూ.